మనం రష్యా నుంచి SU-57లను కొంటే ఖచ్చితంగా అమెరికా అబ్జెక్ట్ చేస్తుంది. మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందా అమెరికా భారత్ మీద? అంటే ఎందుకు భారత్ అమెరికా కోపం తెప్పించే పని చేయడం? అంటే ఇప్పుడు అమెరికా మన మీద టారిఫ్స్ విధించింది. అది ఎందుకు 25% అంటే ట్రేడ్కి సంబంధించింది. మిగిలిన ఇంకో 25% రష్యా నుంచి ఆయిల్ కొంటున్నట్టు, అదేవిధంగా రష్యా నుంచి ఆయుధాలు కొంటున్నందుకు పెట్టింది. ఇప్పుడు మళ్ళా దాన్ని ఏదో మండుతున్న మంట మీద ఇంకా మళ్ళీ ఆయిల్ పోసినట్టు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ అదే రష్యా నుంచి SU-57 మనం కొంటున్నాం. అదే డిస్కషన్ అవుతుంది. ఆ డీల్ పుతిన్ వచ్చినప్పుడు అది కంప్లీట్ ఫినిష్ అయిపోతుంది. కొన్ని నెలల వ్యవధిలో గవర్నమెంట్ ప్యాకేజీలో భాగంగా మన ఇండియాకి వచ్చేస్తే SU-57 యుద్ధ విమానాలు. మరి ఇప్పుడు అమెరికా ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది? అమెరికా F-22, F-35 మనం కొనడం లేదు. మళ్ళీ రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుక్కుంటున్నాం. కాబట్టి అమెరికా ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, అమెరికా కాంగ్రెస్ ఒక చట్టం చేసిందనమాట. కాట్సా అని ఒక చట్టం చేసింది. అదేంటి? కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షనింగ్ అథారిటీ. కాట్సా అని ఒక చట్టం చేసిందండి. ఆ చట్టం ప్రకారం అమెరికా యొక్క శత్రువుల నుంచి యుద్ధ విమానాలు ఇవి కొంటే, టెక్నాలజీ కొంటే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తుంది కాట్సా. మన S-400 కొన్నప్పుడు అలాగే విధించబోయింది, కానీ జో బిడెన్ గవర్నమెంట్ విధించలేదు. కానీ అమెరికా చాలా పెద్ద మిత్రదేశం, నాటోలో భాగస్వామ్యమైన టర్కీ మీద వాళ్ళు కాట్సా విధించారు, ఆంక్షలు విధించారు S-400 టర్కీ తెచ్చుకున్నప్పుడు. సో ఇప్పుడు అమెరికాని మనం బాగా రెచ్చగొట్టినట్టు చర్య. ఎందుకంటే F-22, 35 మనం తెచ్చుకోవడం లేదు. అమెరికా ఆంక్షలు 25% ఆంక్షలు వేసినా, టారిఫ్లు వేసినా మనం పట్టించుకోకుండా డిఫై చేసి, పోరా నువ్వు చెప్పింది ఏదైనా నేను పట్టించుకో, మాకు కూడా విదేశాంగ విధానం ఉంది, మేము డిఫెన్స్ విషయంలో, ఆయిల్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, గ్రోత్ విషయంలో, ట్రేడ్ విషయంలో చాలా ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా మాకు విదేశాంగ విధానంలో నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు SU-57 మేము రష్యా నుంచి తెచ్చుకుంటాం, నీ దగ్గర నుంచి కొనం, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నట్టే ఈరోజు విదేశాంగ శాఖ మంత్రి మాస్కో వెళ్ళి డీల్ కుదుర్చుకుంటున్నారు. రష్యా నుంచి తెచ్చుకోవడం అంటే అమెరికాని డిఫై చేసినట్టు, అమెరికాని మేము అస్సలు పట్టించుకోమని ఒక మెసేజ్ ఈరోజు మాస్కో నుంచి మన జయశంకర్ గారు ఇచ్చారు. ఆ మాటల్లో కూడా స్పష్టంగా తెలుస్తుంది. అమెరికాని ఆయన చాలా విపరీతంగా క్రిటిసైజ్ చేశారు పేరు పెట్టి. ఎందుకంటే ఈ ఆంక్షలు అనేవి మా మీద హిపోక్రసీ. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొంటున్న 3వ అతిపెద్ద దేశం ఇండియా, కానీ మొదటి యూరోప్ నుంచి, ఇటు చైనా నుంచి మీరు విధించలే. కాబట్టి ఇండియాకి ఎగ్నెస్ట్గా మీరు చేసేది చాలా తప్పు అని చెప్తున్నారు. అంటే ఏంటి? మీరు చేసే పని తప్పు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు డిసిషన్ తీసుకుంటాం, కాబట్టి మేము SU-57 కొంటామని అమెరికా చెప్పేశారు. కానీ అమెరికా ఇప్పుడు ట్రంప్ ఇక్కడితో ఆగే ప్రసక్తి లేదు. ఆయన కాట్సా అనే ఒక చట్టాన్ని ప్రయోగిస్తే ఇండియా మీద ఇంకా అదనంగా మనకి ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 50%ని ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చి ఇంకా అదనంగా విధించే ఆంక్షలు ఉన్నాయి, ఇంకా విధించవచ్చు. కానీ ఇండియా తీసుకునే ఈ నిర్ణయాలు అంటే ఇండియా కంప్లీట్గా అమెరికాకి దూరం అవుతే మాత్రం అమెరికాకి కూడా ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం అమెరికాని రెచ్చగొట్టవచ్చు. మనం తీసుకునే SU-57 రష్యా నుంచి తెచ్చుకోవడం అంటే అమెరికా రెచ్చిపోవచ్చు, కాట్సా అది ప్రయోగించవచ్చు, కాట్సా చట్టం పెట్టి ఇంకా ఆంక్షలు విధించవచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఇండియాని మొత్తం కోల్పోవడం అమెరికాకి కుదరదు. అందుకనే చెప్తాను నేను ఎప్పుడు, S-400 మిసైల్ సిస్టమ్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నప్పుడు సుమారు ఒక $15 బిలియన్ పెట్టి, $5.2 బిలియన్ పెట్టి 5 బ్యాటరీస్ తెచ్చుకున్నామండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అప్పుడు కాట్సా జో బిడెన్ గవర్నమెంట్ పెట్టలేదు, ఎందుకంటే ఇండియా లాస్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, మిత్రదేశం కాబట్టి. ఇప్పుడు ట్రంప్ కూడా కొన్ని రెడ్ లైన్ ఉంది, కొంత లక్ష్మణ్ రేఖ ఉంది. ఆయన ఒక లిమిట్ దాటి ఇండియాని దూరం చేసుకోవడం అసంభవం అనమాట. కాబట్టి ఇండియా స్వతంత్రంగా వెళ్ళిపోతుంది. ఇండియా ఉండే ఈక్వేషన్స్ ఇండియాకు ఉన్నాయి, ఇండియాకు ఉండే క్యాలిక్యులేషన్స్ ఇండియాకు ఉన్నాయి. అంతేగాని ఇది ఒక అద్భుతమైన అవకాశం కూడా వచ్చింది. రష్యా ఇప్పుడు ఇండియా అమెరికాలకు కాస్త వివాదాస్పదం అయ్యి సంబంధాలు కాస్త దెబ్బతినడం వల్ల అమెరికా యొక్క F-22, అమెరికా F-35 దిగుమతి చేసుకోవాల్సిన అవసరం మనకి రాలేదు. అవి చాలా డేంజరస్ యుద్ధ విమానాలు, అవి భారత అవసరాలకు సరిపోవండి, చాలా కాస్ట్లీ. ఏదో మన అవసరానికి ఏదో మన సుజుకి కారు వేసుకెళ్ళవలసింది బెంజ్ కారు వేసుకెళ్ళినట్టు ఉంటుంది. యుద్ధానికి బెంజ్ కార్లు పనిచేయవు, సుజుకి కార్లు లాంటివే పనిచేస్తాయి. SU-57 మన యుద్ధ అవసరాలకి సరిపోతుంది, మన ఖర్చుకి సరిపోతుంది, మనం బేర్ చేయగలుగుతాం. దాని టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది, దాని ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. అదే బెంజ్ కారు వాడడం కాదండి, బెంజ్ కారు కొనడం కాదు, దాని మెయింటెనెన్స్ కష్టం. అలాగే వోక్స్ వ్యాగన్ లాగా మన సుజుకి, మన ఇండియన్ బ్రాండ్ కొనుక్కున్నాం ఈజీ అనమాట. ఈరోజు SU-57 కొంటే మన మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ. సో అమెరికన్ కొంటే చాలా డేంజరస్, కిల్ స్విచ్ ఉంటుంది వాళ్ళది, ఎప్పుడు పడితే అప్పుడు ఆపేస్తారు. సో ఈ వివాదాస్పదం వల్ల ఇండియా అడ్వాంటేజ్ తీసుకుని రష్యా నుంచి వెంటనే కొనేసుకున్నాం, అయిపోయింది, పని అయిపోయింది. కానీ అమెరికా రెచ్చిపోయినా మనం తట్టుకోగలం, మన ఈక్వేషన్స్ మనకు ఉన్నాయి. ఏదన్నా వస్తే మనం క్వాడ్ అని, బ్రిక్స్ కరెన్సీ అని,
తర్వాత చైనాకి రష్యాకి దగ్గర అవడం ఇవన్నీ అమెరికా తట్టుకోలేదండి. ఎందుకంటే ఇండియా దగ్గర దూరం అయ్యి ఇటు ఈస్టర్న్ రష్యా చైనాలకు దగ్గర అయిందంటే అది అమెరికా పతనానికి నాంది. కాబట్టి ట్రంప్కి ఉండే ప్రాబ్లం ట్రంప్కి ఉన్నాయి. కాబట్టి మనం ఆయుధాలు దిగుమతి చేసుకున్నా ముందుకి ఎక్కువగా వెళ్ళే అవకాశం లేదు, బెదిరింపుల దాకా సరిపెట్టే అవకాశం మాత్రమే ట్రంప్ దగ్గర ఉంది.